జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం. వీక్షకులకు అందరికీ నమస్సమాంజలు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలి జనసేన పార్టీ సర్పంచ్గా అవతరించిన ఈడికి లక్ష్మీదేవమ్మ గారికి, అలాగే అనేక వార్డు మెంబర్లుగా గెలిచిన మా జన సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 8 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ అంతర్గత తప్పిదాలతో, అధ్యక్షుడి మార్పుతో అసెంబ్లీ స్థానాలకి 9 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఈ కారణం ఏంటంటే లాబింగ్. ఈ రాజకీయ పార్టీల్లో ఉన్న ఒక దౌర్భాగ్యం అంటే అన్ని పార్టీలకి అతబాగట్టాలు చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి వెళ్ళి బండి సంజయ్ ఉధృతంగా పనిచేస్తుంటే ఆయన వ్యతిరేకంగా చెప్తే ఆయన తీసి కిషన్ రెడ్డిని పెట్టారు. ఆ పార్టీ 8 స్థానాలు పరిమితం అయిపోయింది. ఈయన పక్క పార్టీలో పోయాడు. ఇప్పుడు మంత్రి పదవి కోసం అటు ఇటు తిరుగుతున్నాడు. ఇక్కడ తెలంగాణలో 2 పర్యాయాలు బీఆర్ఎస్ చేసాక బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది, వాస్తవం. దాన్ని క్యాష్ చేసుకోవడంలో బీజేపీ చేసిన అంతర్గత తప్పిదాల వల్ల కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. ప్రభుత్వం ఏర్పడింది, 2 సంవత్సరాలు పూర్తయింది. ఈవేళ సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. సర్పంచ్ ఎన్నికలు అంటే ఆషామాషి కాదు. అధికార పార్టీకి అంతా అనుకూలంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, యంత్రాంగం అంతా వాళ్ళ కోసం పనిచేస్తున్న అటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ 4వ వంతు స్థానాల పైన కైవసం చేసుకోవడం చిన్న విషయం కాదు. తెలంగాణలో తొలి విడత 4,000 పైచిలకు జరిగిన సర్పంచ్ స్థానాల్లో 1,100 పైచిలకు బీఆర్ఎస్ కైవసం చేసుకుందంటే ఆషామాషి విషయం కాదు. ఇక్కడ తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. దాన్ని నింపడంలో బీజేపీ పూర్తిగా వైఫల్యం చెందింది. 200 లోపు 182 అనుకుంటా సర్పంచ్లు కైవసం చేసుకున్నారు. అంటే ఇక్కడ తెలంగాణలో కాయకల్ప చికిత్స రాబోయే 2029 పార్లమెంటుకి ఎలక్షన్ల సార్వత్రిక ఎన్నికలకి ప్రామాణికం ఎన్డీఏ బలం ఎంత పెరిగితే అంత. అది తెలంగాణ నుంచే ప్రారంభం అవ్వాలి. తెలంగాణలో కేవలం బీజేపీ అంటే కుదరదు. తెలుగుదేశం, జనసేన కూడా యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. ప్రతి నియోజకవర్గ, అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలని, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతి గ్రామాల్లో ఒకళ్ళు ఇద్దరుగా ఉన్న వాళ్ళని సంఘటన చేసి 3 పార్టీలు కూడా విడివిడిగా కష్టపడి సమిష్టిగా ఒక శక్తిగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో జనసేన పార్టీకి కూడా మంచి నాయకులు ఉన్నారు. సంపత్ కుమార్ గారు కానీ, శంకర్ గౌడ్ గారు, ఇంకా అనేక మంది పేర్లు చెప్పకపోతే వాళ్ళు లేనట్టు కాదు. వీళ్ళు నియోజకవర్గ స్థాయిలో గట్టిగా కష్టపడి, అలాగే భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కూడా ఈవేళ ఒక చారిత్రక అవసరం తెలంగాణలో అడుగు పెట్టడం. భారతదేశ భవితవ్యానికి తెలంగాణలో రాబోయే 6 రాష్ట్రాల ఎన్నికలతో పాటు భవిష్యత్ తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చడానికి కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఒక స్థాయిలో పోరాడింది, కానీ బీఆర్ఎస్కి శక్తి అంతకు మించి లేదు. మొదటి విడత ఎన్నికలు అయ్యేసరికి నా అభిప్రాయం, ఇంకా 2 విడతలు అది ఎలా ఉంటాయో తెలీదు. కానీ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, పరిమిత స్థాయిలో ఉన్న జనసేన పార్టీ కూడా పూర్తిగా కృషి చేసి సమిష్టిగా నిలబడి రేపు రాబోయే 29 ఎలక్షన్లకి, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లకు ఒక పెద్ద శక్తిగా అవతరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నాయకులు వ్యక్తిగత అవసరాలను విస్మరించి పార్టీ నిర్మాణాలు, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ప్రతి గ్రామంలో ఒకళ్ళున్న జనసేన కార్యకర్తని 10 మందిని, అలాగే భారతీయ జనతా పార్టీ, అలాగే ఇది భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఉన్న సమస్య ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. గ్రామాల్లో వాళ్ళ బలాన్ని పెంచుకోలేకపోయారంటే పైన ఎలక్షన్ వేవ్లోని, నరేంద్ర మోడీ వేవ్లోనో, లేకపోతే స్థానికంగా రాష్ట్రాల్లోని ఆ వేవ్లోనూ గెలవడం కాదు. మనం గెలిచాక మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలన్న విషయంలోని భారతీయ జనతా పార్టీ వెనకబడిందన్నది సుస్పష్టం. భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో ఎన్డీఏ కీలక సూత్రధారి అవ్వాలి. అందులో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ భాగస్వామ్యం అవసరం, ఒక చారిత్రక అవసరం. వందే మాత్రం. జై హింద్.